డాక్టర్ గారు శ్రీచరిత ఇలా అడుగుతున్నారండి. మా అమ్మగారి వయసు 45 సంవత్సరాలు. తనలో నేను చిన్నప్పటి నుండి ఒక విషయం గమనిస్తున్నాను. చాలా చిన్న విషయాలకు కూడా తనకు కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తాయి. తనకు సంబంధం లేని వాళ్ళ బాధలు విన్నా కళ్ళు నిండిపోతాయి. ఇక సినిమాలు చూస్తున్నప్పుడైతే చెప్పాల్సిన పనే లేదు. కొన్ని ఏడుపు సీన్లకైతే ఆపకుండా ఏడుస్తూనే ఉంటుంది. ఇవే కాదు, ఇంట్లో మేము కానీ మా నాన్నగారు కానీ అనుకోకుండా చిన్న మాట అన్నా ఏడ్చేస్తుంది. అమ్మ మరీ ఇంత సున్నితంగా ఉండటానికి కారణం ఏమిటి? ఆమె కోసం ఏమైనా సలహాలిస్తారా అని అడుగుతున్నారు. శ్రీచరిత అమ్మ చిన్న చిన్న వాటికి కూడా బాగా సెన్సిటివ్గా ఉన్నారు అండ్ ప్రతి చిన్నదానికి కూడా ఏడుస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఒకటి తను అంటే ఎప్పటి నుంచి అంటే ఇతను ముందుటి నుంచి అమ్మ అలాగే ఉందా, లేకపోతే ఇది సడన్గా ఈ మధ్య కాలంలోనే అలాగే చేస్తోందా అనేది ఒకటి చూసుకోవాలి. అంటే లేదు చిన్నప్పటి నుంచి లేకపోతే చాలా ఏళ్ల నుంచి ఏవి కారణం లేకుండా ఊరికే ఏడవటము అలాంటిదంటే ప్యాథలాజికల్ క్రయింగ్ ఏమైనా ఉందా అనేది మనము ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఇలాంటి ప్యాథలాజికల్ క్రయింగ్ ఏవైనా ఉన్నా, లేకపోతే ఏదైనా గుర్తుకొచ్చి అవి వాటిని అసోసియేట్ చేసుకొని ఇప్పుడు ఆ ఎఫెక్ట్ చూపించి తను అంటే సాడ్గా ఫీల్ అవ్వటము, లేకపోతే దాన్ని గుర్తుకు తెచ్చుకొని తను ఏడవటము అని జరుగుతోందా. సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ప్యాథలాజికల్ క్రయింగ్ ఆర్ లేకపోతే ఎలాంటిది ఏవైనా ఉంటే ఒక్కసారి సైకియాట్రిస్ట్ని ఒక్కసారి చూడడం బెటర్. ఒక్కొక్కసారి ఇది సూడోబల్బార్ ఎఫెక్ట్ దానివల్ల కూడా అంటే దానివల్ల కూడా ఒకసారి రావటం జరుగుతుంది. సో జస్ట్ ఒకసారి మీరు అప్రోచ్ అయితే మీకు హెల్ప్ఫుల్ సజెషన్ దొరుకుతుందండి.